అది నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన, మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్, ప్రాపర్, కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్లో మరి 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో జనాభాలో మరి
96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇంత స్మూత్గా, మెటిక్యులస్గా, పర్ఫెక్ట్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినందుకు మా క్యాబినెట్ సబ్ కమిటీ, నేను చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్గా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, గౌరవ మంత్రులు సీతక్క గారు, మేమందరం కూడా మరి మా కృతజ్ఞతలు ముందుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఎక్సర్సైజ్కి లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి, ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 1,03,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సర్వేకి పూర్తిగా వాళ్ళు గైడింగ్ ఫోర్సెస్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ సర్వే గైడ్ చేయడంలో ఇంత మరి త్వరితగతిన, ఇంత మెటిక్యులస్గా, ఇంత అక్యురేట్గా చేయడానికి మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదని చెప్పి నేను మనం చేస్తాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ and the report itself is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. అదే విధంగా ఈ రిపోర్ట్ ద్వారా మరి ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్, మార్జినైజ్ సెక్షన్స్ కి data driven welfare and data driven opportunities in social, economic, educational, political opportunities will now be available. అదే విధంగా మరి ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి, సూపర్వైజ్ చేయడానికి 19 అక్టోబర్ 2024లో మా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నియమించిన విషయం నేను మనవి చేస్తున్నాను. ఇది అసెంబ్లీ తీర్మానం అయిన తర్వాత ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన జియో నెంబర్ 18ను జారీ చేయడం జరిగింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత SEEEPC సర్వే అంటే
సోషియో ఎకనామిక్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం పరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. మరి నిస్సందేహంగా మిత్రులారా ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. సేమ్ డే. మీరందరూ మరి గమనించాలి, పోయిన ఫిబ్రవరి 4 ఫిబ్రవరి 2024లో క్యాబినెట్ తీర్మానం చేసినాము. 1 సంవత్సరం లోపు 4 ఫిబ్రవరి 2025కి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు 1 సంవత్సరంలో పూర్తి చేసి మరి 4 ఫిబ్రవరి 2025కి క్యాబినెట్లో మేము మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి నేను చెప్పడం ఎంతో సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి అదేవిధంగా ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ గారు, మరి మొత్తం జిల్లా కలెక్టర్లు, 1,03,000 మంది ఎన్యూమరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా మేము మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా మేము అభినందిస్తున్న ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. గౌరవ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారిని మాట్లాడుకుంటున్నారు.